So we had to fill out a separate application form directly on the IISc portal with a separate deadlines. ఇంతకుముందు అలా ఉండేది, కానీ ఇప్పుడు ఏమైపోయింది, జస్ట్ వన్ ఫామ్ ఆన్ ది జోసా వెబ్సైట్ అలాంగ్ సైడ్ ద 23 IITs ఏదైతే ఉన్నాయో మనకి ఇది 24వ కాలేజీగా వచ్చి దాంట్లో జాయిన్ అయింది. సో టార్గెట్ ప్రోగ్రామ్, దిస్ ఇంటిగ్రేషన్ స్పెషల్లీ అప్లైస్ టు ద బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో ఇక్కడ ఏం కోర్స్ ఉంది బీటెక్ సంబంధించిందంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. సో ఈ సంవత్సరం వీళ్ళు జోసాలో జాయిన్ అయినారు కాబట్టి దేర్ ఆర్ న్యూమరస్ మీటింగ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద IISc దట్ దే కెన్ యాడ్ ఫ్యూ మోర్ కోర్సెస్. ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా మనం ఆన్ టైంలో ఇస్తాం. సో అడ్మిషన్ బేసిస్ వచ్చేసి స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ యువర్ JEE అడ్వాన్స్డ్ 2026 ర్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది. సో మహిళా అభ్యర్థుల కోసం మొత్తం ఇది చెప్పాను ఆల్రెడీ 52 సీట్లు ఉన్నాయి. వాళ్ళకి వచ్చి సూపర్ న్యూమరీగా ఇంకొక 8 సీట్లు అనేవి ఉన్నాయన్నమాట. టోటల్ సీట్స్ ఎగ్జిస్టింగ్ వచ్చేసి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ని గుర్తుపెట్టుకుని JEE అడ్వాన్స్ రాసుకోవాల్సి ఉంటుంది. 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకున్నారో ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి నేషనల్ సింగపూర్ యూనివర్సిటీ కానీ నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ కానీ ఏదైతే ఉన్నాయో ఇది QS ర్యాంకింగ్లో 26 16 ఉంది. ఇటువంటి యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని సింపుల్ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్లో 95% ఉండాలి. మీరు JEE అడ్వాన్స్లో 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. ఉంటే మీరు ఎడ్యునైన్ అప్రోచ్ అయితే దాంతోపాటు డబ్బులు కూడా ఉండాలి. లేకపోయినా కానీ మనం లోన్స్ అవి అరేంజ్ చేస్తాము. మీ యొక్క దిశని మార్చగలిగేటువంటి కెరీర్ గైడెన్స్ని మీకు సింగపూర్కి సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో నేను చేసి పెట్టగలను. నాట్ ఓన్లీ దట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో మీకు వచ్చినటువంటి స్కోర్ బేసిస్ మీద ఎడ్యునైన్ ఎప్పుడు నిరంతర సమాచార స్రవంతి రూపంలో మీకు చేరుస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్.